Hi students, good morning to all of you. My name is Anjababu, Maths faculty in Career Junior College. One చెప్పబోయేది Maths 2B లో indefinite integration. Already before class లో మనకి indefinite integration మీద 6.1, 6.2 and 6.3 కంటిన్యూషన్. 6.1లో నేర్చుకున్నాము, 6.2లో కూడా నేర్చుకున్నాము. 6.3లో వచ్చేటప్పటికి వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. షార్ట్ ఆన్సర్స్ నేర్చుకున్నాం, వెరీ షార్ట్ ఆన్సర్స్ అయిపోయినాయి. షార్ట్ ఆన్సర్స్లో ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో ఇవి ఎంతవరకు అయిపోయినాయి అంటే ఫస్ట్ ప్రాబ్లంలో షార్ట్ ఆన్సర్స్లో ఫస్ట్ ప్రాబ్లంలో 1, 2, 3 కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంలో ఫోర్త్ ప్రాబ్లం రాదు. ఫస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అమ్మా. ఒకటిలో ఫోర్త్ వన్ అమ్మా. 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3. 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx. ఇదన్నా మనకి ఇచ్చిన వాడు దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. మరి డిఫరెన్షియేషన్ చేయాలి కానీ మనకి ఈ షార్ట్ ఆన్సర్ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు డినామినేటర్లో వాల్యూ అనేది ax ప్లస్ b టైప్లో కానీ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c టైప్లో కానీ ఉంటుంది. మరి ax ప్లస్ b టైప్లో ఉన్నప్పుడు ఎలా పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టాలి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c టైప్లో ఉన్నప్పుడు ఎలా పార్షియల్ ఫ్రాక్షన్ విడగొట్టాలి. డిగ్రీ అనేది 1 ఉంటే ఫస్ట్ a బై ఫస్ట్ వాల్యూ, b బై సెకండ్ వాల్యూ, c బై సెకండ్ వాల్యూ, థర్డ్ వాల్యూ తీసుకుంటాం. అదే డిగ్రీ అనేది 2 ఉంటే bx ప్లస్ c బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్లో x మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంటే దాన్ని 2 టైమ్స్ అంటే a బై x మైనస్ 1 ప్లస్ b బై x మైనస్ 1 హోల్ స్క్వేర్గా తీసుకుంటాం. వీటి పార్షియల్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్గా మనకు 2Aలో పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ ఉంది, అక్కడ డీటెయిల్స్గా మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఓకే, ఇంటిగ్రల్ 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 dx. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ 3x minus 2 by వాల్యూ తీసుకుంటాను. లెట్ 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్ విడగొడతాను. a by x minus 1 plus b by x plus 2 plus c by x minus 3. ఈ LCM ఏమవుతుంది చూడండి, x minus 1 into x plus 2 into x minus 3. అప్పుడు a into x plus 2 into x minus 3 plus b into x minus 1 into x minus 3 plus c into x minus 1 into x plus 2. ఇప్పుడు డినామినేటర్ క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏమవుతుంది, 3x minus 2 is equal to a into x plus 2 into x minus 3 plus b into x minus 1 into x minus 3 plus c into x minus 1 into x plus 2. ఓకే, ఫస్ట్ మనకి ఇందులో మనం ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. మరి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ ఎలా? ఓకే, ఫస్ట్ ఇందులో ఏ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు x ప్లస్ 2 ఉంది. ఇప్పుడు x is equal to -2 తీసుకుంటే, ఇప్పుడు x is equal to -2 అని తీసుకుంటే వాల్యూ మనకి ఎంత అవుతుంది? ఇప్పుడు x is equal to -2 తీసుకున్నాం. అంటే x is equal to -2 తీసుకుంటాం. -2 తీసుకుంటే -2 ప్లస్ 2 ఎంత మనకి 0. అంటే ఈ వాల్యూ ఏమైపోతుందమ్మా 0. ఇక్కడ చూడండి -2 ప్లస్ 2 0 అంటే 0 అంటే 0 0 అంటే 0 అంటే ఓవరాల్గా c
కోఎఫిషియంట్ అదే ఏ కోఎఫిషియంట్ ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇంకా మనకి b వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఇంప్లైస్ 3x - 2 సారీ x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. 3 × -2 - 2 is equal to a × -2 + 2 into -2 - 3 plus b into -2 - 1 -2 - 3 plus c into -2 - 1 -2 plus 2. Okay, that implies 3 2s -6 -6 -2 is equal to ఇక్కడ -2 plus 2 ఏమవుతుందమ్మా 0 plus ఇక్కడ ఉంది b into -2 - 1 -3 -2 - 3 -5 plus -2 plus 2 0 అంటే ఓవర్గా ఇది కూడా 0. దట్ ఇంప్లైస్ -6 - 2 -8 is equal to -3 into -5 minus into minus plus 3 5s are 15 b minus into minus plus అయిపోయింది. ఇప్పుడు మనకి b is equal to ఎంత చెప్పండి. b is equal to -8/15. b వాల్యూ ఎంత వచ్చిందమ్మా -8/15. ఇదే మోడల్లో ఈసారి put x is equal to మరి ఏ వాల్యూ తీసుకున్నాం చూడండి. put x is equal to 3 తీసుకున్నాను. put x equal to 3 తీసుకుంటే 3 - 3 0 అయిపోతుంది. ఇక్కడ 3 - 3 0 అయిపోతుంది. c వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకో. ఓకే, put x is equal to 3 తీసుకుంటాం. 3 తీసుకుంటే చూడండి నేను ఈసారి 0 ఇంపేజ్ రాసేస్తాను, డైరెక్ట్గా రాసేస్తాను. చూడండి 3 × 3 - 2 is equal to ఇక్కడ 3 - 3 0 అంటే a × 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ b కూడా 3 - 3 0 అంటే b × 0 ప్లస్ c × ఇక్కడ 3 - 1 × 3 plus 2 that is equal to a value b value 0 అయిపోతుంది. c × 3 - 2 3 1 2 into 3 plus 2 5 there value 3 3 is 9 minus 2 9 minus 2 అంటే 7 7 is equal to 2 5 is 10 c is equal to 7/10 c is equal to 7/10. నెక్స్ట్ ఏ వాల్యూ b వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి. మరి చూడండి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాక మీరు తీసుకున్న దాంట్లో -2 తీసుకుంటే 0 అయిపోయింది, -3 తీసుకుంటే 0 అయిపోయింది. సరే 1 తీసుకోండి. ఇప్పుడు x is equal to 1 తీసుకోండి. ఇప్పుడు x equal to 1 తీసుకుంటే చూడండి 3 × 1 - 2 is equal to a × 1 plus 2 a × 1 plus 2 into 1 minus 3 plus 1 minus 1 0 అంటే b వాల్యూ ఏమవుతుందమ్మా 0 b × 0 plus c × 0 ఎందుకంటే 1 minus 1 ఏమవుతుందమ్మా 0 అయిపోతుంది. 3 1 3 minus 2 is equal to a × 1 plus 2 అంటే 3 1 minus 3 అంటే -2 ఆ వాల్యూ రెండు 0 3 minus 2 అంటే 1 is equal to 3 2s -6 a that implies a is equal to -1/6. ఇప్పుడు మనకు కావాల్సిన a వాల్యూ b వాల్యూ c వాల్యూ మూడు ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫ్రమ్ వన్ చూడండి ఇక్కడ అంటే నాకు కాబట్టి రఫ్ చేస్తాను చూడండి. ఇంకోటి రాసేసుకోండి, దాని కంటిన్యూషన్లో నెక్స్ట్ చెప్తాను.
x plus 2 into x minus 3 is equal to a by x minus 1. మరి a వాల్యూ ఎంత ఇస్తామా minus 1 by 6 by x minus 1 plus b by minus 8 by 15 by x plus 2 plus c value 7 by 10 by x minus 3. ఇప్పుడు ఈ దేని వాల్యూ చూడండి 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 వాల్యూ ఎంత వస్తుంది మనకి minus 1 by 6 into minus 1 by 6 into 1 by x minus 1 plus minus 8 by 15 into 1 by x plus 2 plus 7 by 10 into x 1 by x minus 3. ఈ దేని వాల్యూ 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3. దాని వాల్యూ ఎంత వచ్చింది ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి బై ద ప్రాబ్లం ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం చూడండి ఇంటిగ్రల్ 3x minus 2 by x minus 1 into x plus 2 into x minus 3 వాల్యూ ఎంత వచ్చింది minus 1 by 6 into 1 by x minus 1 minus 8 by 50 into 1 by x plus 2 plus 7 by 10 into 1 by x minus 3 into dx. ఓకే ఇప్పుడు ఇంటిగ్రేషన్ సెపరేట్ చేయండి లేదా ఇంటిగ్రేట్ minus 1 by 6 into integral 1 by x minus 1 dx minus 8 by 15 into integral 1 by x plus 2 into dx plus 7 by 10 into integral 1 by x minus 3 dx. Then the integration separate is ఇప్పుడు minus 1 by 6 into integral f dash of x by f of x dx is equal to log mod f of x dx. Formula integral f dash of x by f of x dx is equal to log mod f of x plus c. ఇది ఫార్ములా. ఇప్పుడు దాని ప్రకారం చూడండి ఇక్కడ x minus 1 కి డెరివేటివ్ చేస్తే ఎంత మనం x minus 1 కి డెరివేటివ్ చేస్తే d by dx of x అంటే 1 minus d by dx of కాన్స్టెంట్ అంటే 0 అంటే ఓవరాల్ గా 1 ఇదేనా అంటే f dash of x by f of x dx equal log mod f of x log mod x minus 1 minus 8 by 15 into equal అదే ఫార్ములా log mod x plus 2 plus 7 by 10 into log mod x minus 3 plus ఆన్సర్ చెక్ చేసుకున్నాం ఒకసారి ఒకట్లో 4 minus 1 by 6 into log mod x minus 1 minus 8 by 15 into log mod x plus 2 plus 7 by 10 into log mod x minus 3 plus 6. Okay. ఇవి ఈ టైప్ ఆఫ్ మన ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది పార్షియల్ ఫ్రాక్షన్స్లో. బోర్డు పట్టలేదు మళ్ళీ అదే చాలా పెద్ద ప్రాబ్లం ఇది. నెక్స్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంలో లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఇంటిగ్రల్ 1 by x minus a into x minus b into x minus c dx integral 1 by x minus a into x minus b into x minus c dx. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. ఇదే మోడల్ ప్రాబ్లం మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్లో కూడా వస్తాయి మనకి. ఓకే ఇదే మోడల్ కాకపోతే అక్కడ ఇంటిగ్రేషన్ ఉండదు, ఇక్కడ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. ఓకే ఫస్ట్ లెట్
1 by x minus a into x minus b into x minus c is equal to ఇక్కడ మనకి ax plus b టైప్ ఉంది కాబట్టి a by x minus a plus b by x minus b plus c by x minus c else ఏంటి x minus a into x minus b into x minus c else a into ఇక్కడ x minus a ఉంది కాబట్టి ఇంకేం లేవు x minus b into x minus c plus b into x minus b ఉంది కాబట్టి x minus a into x minus c x minus a into x minus c plus c into x minus c ఉంది కాబట్టి x minus a into x minus b x minus a into x minus b denominator cancel ఇంక రిమైనింగ్ చూడండి 1 is equal to a into x minus b into x minus c plus b into x minus a into x minus c plus c into x minus a into x minus b ఇది మనకు వచ్చింది. ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఇప్పుడు a is equal to ఇప్పుడు x is equal to a తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు x is equal to a తీసుకుంటే a minus a 0 అయిపోతుందా అంటే b వాల్యూ 0 అయిపోతుంది. a minus a 0 అయిపోతుంది. 0 into c 0 అంటే b వాల్యూ c వాల్యూ అయిపోతుంది 0 అయిపోతుంది. మనకి ఏ వాల్యూ వస్తుందా ఇప్పుడు x is equal to a తీసుకుంటే 1 is equal to a into a minus b a minus c plus b into 0 plus c into 0 1 is equal to a into a minus b a minus c overall గా a is equal to 1 by a minus b into a minus c నేను ఇదే మోడల్లో ఈసారి ఇప్పుడు x is equal to b తీసుకున్నాను అనుకుంటా. ఇప్పుడు x is equal to similarly అని రాసుకోండి ఈజీగా అయిపోతుంది. similarly ఇప్పుడు x is equal to b తీసుకుంటే క్యాపిటల్ B is equal to 1 by ఎక్కడ ఏ ఉంటే అక్కడ b పెట్టండి. అప్పుడు b minus c into b minus a ఎలా వచ్చిందో చూడండి. మనకు ఆల్టర్నేటివ్ ఏంటి a b c a తర్వాత b b తర్వాత c c తర్వాత a a తర్వాత b b తర్వాత c c తర్వాత a ఒక సైక్లిక్ మోడల్ a b c మళ్ళా c తో c a b a b c c a b b c a ఎట్లా తీసుకోవచ్చు. అది ఫస్ట్ a తో స్టార్ట్ అయ్యింది కాబట్టి a b c b తో స్టార్ట్ అయితే b c a c తో స్టార్ట్ అయితే c a ఏదైనా ఒకటి ఒక సైక్లిక్. కాబట్టి ఫస్ట్ ఏం చేశానంటే ఇప్పుడు x ఈక్వల్ టు a తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ వచ్చింది ఏ వాల్యూ క్యాపిటల్ a ఈక్వల్ టు 1 బై a మైనస్ b ఇంటూ a మైనస్ c వచ్చింది. నేను ఈసారి తీసుకున్నప్పుడు x ఈక్వల్ టు b తీసుకుంటే a ఉన్న చోట b పెట్టండి a ఉన్న చోట b పెట్టండి ఇదే ఆన్సర్. a ఉన్న చోట b తీసుకుంటే b మైనస్ b తర్వాత c లేదంటే ఎట్లా తీసుకున్నా a తర్వాత b b తర్వాత c a తర్వాత b మైనస్ c తర్వాత d. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు x ఈక్వల్ టు c తీసుకుంటే క్యాపిటల్ C ఈక్వల్ టు 1 బై ఈసారి ఏం చేస్తారు b తర్వాత c c మైనస్ a ఇంటూ c మైనస్ b. ఓకే ఇవి మనకి మూడు వాల్యూస్ వచ్చేసింది. a వాల్యూ వచ్చింది b వాల్యూ వచ్చింది అండ్ c వాల్యూ కూడా పైన వచ్చేసింది. ఓకే ఇప్పుడు మనం బయట ప్రాబ్లమ్స్ ఓకే
by a minus b into a minus c by x minus a plus j model 1 by b value b minus c into b minus c into b minus c by x minus b plus c 1 by c minus a into c minus d by x minus c. ఇప్పుడు మనకి 1 by x minus a, x minus b, x minus c వాల్యూ ఇది వచ్చింది. మనకి బై ద ప్రాబ్లం చేయాలి ఇంటిగ్రేషన్ వాల్యూ కావాలి. బై ద ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 by x minus a into x minus b into x minus c వాల్యూ అవుతుందమ్మా. అది రాసుకోండి. 1 by a minus b into a minus c into x minus a by లో ఉంది కాబట్టి బైకి వస్తే అవుతుంది 1 by x minus a అవుతుంది into x minus e plus 1 by b minus c into b minus a into x minus b plus 1 by c minus a into c minus b into x minus c into dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేసేయండి. ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తే డినామినేటర్ లో కాన్స్టెంట్ వాల్యూస్ ఇవ్వాలి. x a minus b a minus c కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 1 by a minus b into a minus c ఇంటిగ్రల్ 1 by x minus a dx plus 1 by b minus c into b minus a integral 1 by x minus b plus 1 by c minus a into c minus b into integral 1 by x minus c dx. Okay, ఇప్పుడు చూడండి 1 by a minus b into a minus c into integral 1 by x minus a. దీన్ని కూడా x minus a కి డెరివేటివ్ ఇస్తే ఎంత వస్తుంది? d by dx of x minus a. ఈ x కి డెరివేటివ్ ఇస్తే 1 minus a అంటే కాన్స్టెంట్ డెరివేటివ్ ఇస్తే 0 అంటే ఓవరాల్ ఏం వస్తుంది మీకు 1. దానికి డెరివేటివ్ వాల్యూ ఎంత అంటే ఇంటిగ్రల్ f dash of x by f of x dx. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ f dash of x by f of x dx అంటే log mod f of x plus c. log mod x minus a plus ఇది కూడా చూడండి 1 by b minus c into b minus a into log mod x minus b plus 1 by c minus a into c minus b into log mod x minus c plus some c అనేది ఇక్కడ ఉంది కాబట్టి some constant k. ఇది k అమ్మా కాన్స్టెంట్ మీరు ఏదో అనుకోవాలి ప్లస్ k where k is a constant. జాగ్రత్తగా రాసుకోవాలి. మనకు ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం చెప్పినట్టే అయిపోతున్నాం. ఓకే ఓకే థ్యాంక్ యూ.